మూలపేట పోర్టు ఏమనుకుంటున్నారు? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ లో డబ్బు ఇవ్వాలా? మనకి అక్కర్లేదు. డబ్బు ఇచ్చేటువంటి ఇదేం లేదు దీంట్లో. దీనికి కావలసినటువంటి డబ్బుని ప్రభుత్వం మనం ఉన్నప్పుడే ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే డెవలప్ చేయడానికి ఈ పోర్టుకు మనం అంగీకరించి అప్పుడు శంకుస్థాపన చేశాం. ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే చేస్తారు. మరి ఇది పూర్తి అయిపోయి వచ్చింది. ఒక బెర్త్ సుమారుగా అయిపోయిన సమయంలోనే ప్రభుత్వం కాలం అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఇప్పుడేం మీరు బడ్జెట్ లో ఒక నయా పైసా పెట్టక్కర్లేదు కదా. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మీరెవరు? ఇన్నిసార్లు మీకు గెలిపించి అధికారులు ఇచ్చినా ఈ ప్రజలకు మీరేమి చేయరు. పోనీ చేసినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు. ఏమిటి అన్యాయం అని అడుగుతున్నాం. దీనికి పరిష్కారం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఏంటి పరిష్కారం ఉంటుంది చెప్పండి. అంటే మనలోనే తప్పు ఉంది. ఊరికనే పత్రికల్లో వచ్చినటువంటి హెడ్డింగ్లు చూసి, వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పత్రికలు పెట్టినటువంటి హెడ్డింగ్లు చూసి అలా మోసపోతున్నాం. ఏమి చేయలేదు వాళ్ళు. దీనికి పరిష్కారం ఒక్కటే ఉందని మీకు మనం చేస్తాం. ఎన్నడైతే శ్రీకాకుళం జిల్లాలో ఉండే అన్ని సీట్లలో టీడీపీ వాళ్ళకి తరిమి కొట్టే రోజు ఈ జిల్లా ప్రజల నుంచి వస్తుందో ఆ రోజు మాత్రమే భయపడి చేస్తారని మీకు మనం చేస్తాం. మామూలు చేయరు.